అదిగో అమ్మవాళ్ళు వచ్చారు. రే యష్, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావురా? ఎందుకంత కంగారు పెట్టావు? అత్తయ్య, పిల్లల్ని తీసుకుని మా రూమ్లోకి వెళ్ళండి. పదండమ్మా. అసలు మీ మధ్య ఏం జరుగుతుందిరా? ఎక్కడికి వెళ్ళావు యష్? ఏం లేదమ్మా, చిన్న డిస్టర్బెన్స్. మైండ్ అస్సలు బాగోలేకపోతే అలా బయటికి వెళ్ళానంతే. అదే ఆ డిస్టర్బెన్స్ ఏంటా అనే అడుగుతున్నాను. మీ ఇద్దరి మధ్యలో గొడవేంటి సింధు? ఇది వరకున్నట్టు ప్రశాంతంగా ఎందుకు ఉండటం లేదు? ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి. చెప్పండి. చెప్పాను కదా అత్తయ్య, మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. సింధు నాతో సఖ్యతగా ఉండడం లేదమ్మా. నేనేం మాట్లాడినా నా మీద విసుక్కుంటోంది. ఎంతసేపు ఆఫీస్ విషయాలే మాట్లాడుతుంది. నాకు కొన్ని విషయాలు ఇంకా గుర్తు రావడం లేదు. ఆ విషయాలు వద్దని మొత్తుకున్నా సరే విసిగిస్తోందమ్మా. కనీసం నా చేతికి రూపాయి డబ్బులు కూడా ఇవ్వకుండా పెత్తనం అంతా తన దగ్గరే పెట్టుకుంటుందమ్మా. సింధు, ఇది వాడు సంపాదించిన ఆస్తి, వాడి కష్టం. వాడు ఆ డబ్బుని ఏదైనా చేసుకుంటాడు. అసలు నువ్వెవరు నా కొడుక్కి డబ్బులు ఇవ్వకుండా పెత్తనం నీ దగ్గర పెట్టుకోవడానికి? వాడికి జరిగినవి గుర్తులేవని వాని పిచ్చివాడనుకుంటున్నావా? అందుకేనా వాడికి అంత దూరంగా ఉంటున్నావు? కనీసం పిల్లల్ని కూడా వాడికి దగ్గరగా ఉంచట్లేదు నువ్వు. అది కాదత్తయ్య, మీరు అనుకుంటున్నట్టు. నా కొడుకుని చూసుకోవడం ఇష్టం లేకపోతే చెప్పు, నేను చూసుకుంటాను. కానీ వాడు నీ వల్ల బాధపడి ఇంట్లో నుంచి కోపంగా వెళ్ళిపోతూ మళ్ళీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడో, నేను నిన్ను జీవితంలో క్షమించను. లేదత్తయ్య, దయచేసి నా మాట వినండి. వాడు అవును అని చెప్తుంటే నువ్వు లేదు అంటున్నావేంటి? మొన్న మధు మీరిద్దరు గొడవ పడుతున్నారని నువ్వు వాడి చెంప మీద కొట్టావని చెప్తే నేను తన చెంప పగలగొట్టాను. ఆ నమ్మకాన్ని నువ్వు చేతులారా పాడు చేసుకోకు. వాణ్ణి గదిలోకి తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. పద యష్. గుడ్ నైట్ అమ్మా. రే కాసిగా, పొద్దున్నే నీకోసం ఈ కత్తి నూరు పెట్టినాన్రా. రాయుడు గారితో కూడా మాట్లాడినా. ఈ రోజు సంధి మళ్ళా నువ్వు గీ ధూల్పేటని ఏల్తావని చెప్పిన. వాడిప్పుడే పోయిండు. మస్తు దందాలు పంచాయతీలు పట్టుకొస్తా అన్నాడు. నువ్వు రెడీగా ఉండు. ఏందిరా గట్ల దిక్కులు చూస్తున్నావు? నిన్న రేత్రే కదరా నువ్వు చెప్పినావు నాకు, గియాల్టే నుంచి మళ్ళీ పాత రౌడీయిజం చేస్తాను అన్నావు. రౌడీయిజం నేనెప్పుడు చెప్పానమ్మా? నీ చేత్తోని కత్తి నూరి నా చేతికి ఇస్తే గా కత్తి పట్టుకొని నడుస్తుంటే మంచి కిరికిరే గా మజాయే వేరే.
నువ్వు పొద్దున్న లేచి కత్తి నూరు వేటు, ఎవరు నేసేమంట ఆ నేసేస్తా. అమ్మో అమ్మో అమ్మో, నిన్న రాత్రే కదరా గంత తీళ్ళి దీన్ని గట్లా మాట్లాడినావు, ఇప్పుడేమో నేను చెప్పినానా అంటున్నావు. నేనెప్పుడు మాట్లాడానమ్మా? నిన్న పోలీసులు నన్ను వదిలేశాక జైలు నుంచి నేను ఇక్కడికి వచ్చేసరికి అర్ధరాత్రి దాటింది. మీరంతా అప్పటికే పడుకుని ఉన్నారు. నేను ఏం మాట్లాడకుండా వెళ్ళి పడుకున్నాను కదా. ఓయమ్మా, పోయింది పోయింది, మళ్ళా వీడికొచ్చిన యాది మొత్తం పోయింది. ఓరి దేవుడా, నా ఆశలన్నీ మళ్ళా ఆవిరైపోయినాయి కదరా. నా కర్మ నా కర్మ నా కర్మ. నీ మీద మస్తు నమ్మకం పెట్టుకున్నాను చూడు, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలరా. చచ్చేదివా, ఒక్క రాత్రి కూడా యాద ఉంచుకోలేకపోయావు. థూ. అమ్మా, అక్క, నిన్న రోడ్డు మీద పక్కా పాతకాసి అన్న లెక్కనే మాట్లాడిండు కదా. అంటే నిన్న రాత్రి జరిగిందంతా అన్నకసలు యాదలేదా? గట్లనే ఉంది అక్షయ. రాత్రి కూడా నిద్దట్లో లేచి ఏం జరిగిందని ఉల్టా నన్నే అడిగిండు. యాద్ లేకపోతే పోయింది అక్షయ. మనం కూడా అన్నకి ఏమి యాద్ చెయ్యొద్దు. అన్న గిట్ల మంచిగానే ఉన్నాడు కదా, గట్లనే ఉండనిద్దాం. అమ్మేంటమ్మా, రౌడీజం నేను చేస్తానని చెప్పానంటుంది. అసలు నేను ఎప్పుడన్నానో నాకే గుర్తు రావట్లేదు. నువ్వు అసలేం అనలే అన్నా. నువ్వు ఊరికే కంగారు పడమాకు. అమ్మ ఏదో మనసులో ఊహించుకొని గట్ల మాట్లాడుతాంది. అయినా అసలు నేను నిన్న అమ్మతో మాట్లాడనే లేదు కదా. నేను వచ్చేసరికి మీరంతా నిద్రలో ఉన్నారు. అవునన్నయ్య, మేమంతా నిద్రపోతున్నాం. అసలు నువ్వు ఎప్పుడొచ్చినావో కూడా మాకు తెలియదు. మరి అమ్మేంటి అలా అంటుంది? అన్నా, నువ్వు అమ్మ మాటలు అస్సలు పట్టించుకోమాక. అమ్మ ఏదో పరేషాన్లో ఉందిలే. లోనికి పోదాందా అన్నా? ఏందత్తా, బాగున్నావా? ఏంది అటు ఇటు చూస్తున్నావు? నిన్నేనే పిలిచిందత్తా. నీకన్నా బరాబర్ ఓ 10 ఏళ్లు చిన్నదాన్నయ్యుంటా. నేను నీకు అత్తనేంది రెడ్డి? వయసును బట్టి కాదు, వరుసల్ని బట్టి పిలుచుడు నాకు అలవాటు. నేను నీ కూతుర్ని లగ్గం చేసుకుంటే నువ్వు నాకు అత్తవే అవుతావు కదా. రేయ్ బంతి, ఇగో బావా. ఇక మీదట నువ్వు నా పెన్లానివి. అసలే నా ముందు చిన్నపిల్ల లెక్క కనిపిస్తున్నావు. చిన్నపిల్ల లెక్కేంది? చిన్నపిల్లే కదా. అందుకే నీకోసం సీరియల్ తెచ్చిన. మన పెన్లైనాక నువ్వు సీరియల్ కట్టుకొని మీ అమ్మ లెక్క జడ ముడేసుకో. కాకపోతే మీ అమ్మ లెక్క కోల బొట్టు పెట్టుకోకు, గుండ్రం బొట్టు పెట్టుకో. ఎంతంటే అమ్మోరు తల్లి మొహం మీద ఉన్నంత బొట్టు బావా. అంతుంటే చాలు. అంత కష్టపడే బదులు నేను ముసలోణ్ణి కాబట్టి నా పక్కన ముసల్దాల్లా ఉండమని చెప్తే సరిపోద్దిగా.
తీసుకో. అన్నా, నువ్వు వరుసల్ని బట్టి పిలిచేటట్టయితే నేను నిన్ను అన్న అని పిలుస్తున్నాను. నువ్వు నాకు అన్నవైతే నా చెల్లెళ్ళకు కూడా అదే అవుతావు కదా. ఇలా ఇంటికొచ్చి మీరు చేసేదేం బాలేదు. అయితే నా పైసలు నా మొహాన కొట్టు పోతా. ఒకటి కాదు, 2 లక్షలు కాదు, కాసి 2 కోట్లు. నా వెనకాలనే ఉంటూ తడిగుడ్డతో గొంతు కోసినావు. నా పేరు చెప్పుకొని ఊరంతా అప్పులు చేసి పారిపోయినావు. ఎట్లా కడతావురా కాశీ? చెప్పు, 2 కోట్లు నెలలు ఎట్లా తెస్తావు? నువ్వు తీర్చలేవని నాకు తెలుసురా. అందుకే నా ఏర్పాట్లల్లో నేనున్నా. రే కాశీగా, నాకు టైం లేదురా. పెండ్లంటే చాలా పనులుంటాయి కదా, గవి చూసుకోవాలి. అత్త, మధ్యాహ్నం మీ ఇంటికి పంతులు వస్తాడు. 2-3 ముహూర్తాలు చూసిపెట్టు. పెండ్ల ఏర్పాట్లు మొదలు పెట్టాలి కదా. నువ్వు తీసుకో అరుణా. అన్నా, దీని అవసరం మా చెల్లెలకి ఏం రాదు. దయచేసి మీరు వెళ్ళండి. నేను అప్పు తీర్చడానికి కొంత టైం అడిగాను, మీరు ఇచ్చారు. నాకు ఇచ్చిన గడువు తీరే వరకు మళ్ళీ ఇటు రావద్దు. ఇప్పుడెందుకు ఏడుస్తున్నావే గట్లా? గా ఓబుల్ రెడ్డిగాడు పైసా అయినా ఇడిసే రకం కాదని నేను నెత్తి నోరు బాదుకుని మొత్తుకున్నప్పుడు మీ ఇద్దరు అన్నా అన్నా అని వీని వైపే మాట్లాడిండ్రు కదా. పంచాయతీ ఇక్కడ దాకా వస్తే గాని మీ బుర్రలకి ఎక్కదా? ఆడు ఎంతకైనా తెగిస్తాడని గిప్పుడైనా తెలిసిందా? ఇప్పుడు చెప్పరా, ఏం చేస్తావు? గా 2 కోట్ల పైసలు యాడికెళ్ళి తెస్తావు? ఆ రోజు గా ఆస్పత్రిలోనే నువ్వు చచ్చినా బావుండేది. ఒక్కరోజు ఏడ్చి వదిలేసేవాళ్ళు. కాని ఆ పిచ్చి మొహాలు రోడ్డు మీద నిలబడి నీ ప్రాణాలు కాపాడ్నీకి పైసలు కూడబెట్టినందుకు ఇప్పుడు దాని బతుకుని తెచ్చి రోడ్డు పాలు చేస్తున్నావు. నువ్వు చేసిన పాపాలకి దాని జీవితం బలైపోతుంది కదరా. ఛీ, నీ బతుకు చెడా. గుడ్ మార్నింగ్ సింధు. జీవితంలో ఉన్న దురదృష్టం మొత్తం గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తుంటే నవ్వొస్తుంది. ఎందుకు సింధు నన్ను గంత విలన్ లెక్క చూస్తున్నావు? నువ్వు రౌడీవే కదా, విలన్లా కాక ఇంకెలా చూస్తారు? నేను మంచోన్ లెక్క ఉండనికే ట్రై చేస్తా సింధు, కానీ నువ్వు ఉండనీయు. నేను అడిగిన 5,000 10,000 నా మొహాన కొడితే నీ గాడికి కూడా నేను రానుగా. ఏంది మరి, ఒక 10,000 కొడతావా? పళ్ళు రాళ్ళ కొడతాను. సరే అయితే పోయి మా రాజమాతని అడుగుతలే. ఆమెనే వచ్చి నా మాట ఏ శాసనమని నీకు ఆర్డర్ పాస్ చేస్తే ఇంకా అప్పుడు దారికి వస్తావు. ఏయ్, ఆగు.
నాకు మా అత్తకి ఉన్న దూరాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని డబ్బులు నొక్కాలని చూస్తే రాత్రి పడుకున్నప్పుడు నీ పీక నొక్కి చంపేస్తాను. పైకి చూడనికి ఇంత అందంగా ఉంటావు కానీ గా దిమాక్ల ఎప్పుడు చూడు కొడతా, సంపుతా, నరుకుతా గిసువంటి మాటలే నడుస్తాయా? ఎదుట వాళ్ళని బట్టే నా ఆలోచనలుంటాయి. సరే, మధ్య మార్గం తెగకూడదు. ఒక 5,000 ఇవ్వు. 5 రూపాయలు కూడా ఇవ్వను. ఎవరికి చెప్పుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకోపో. ఈసారి సోచాయించి మాట్లాడుసిందు. ఏంటి బెదిరిస్తున్నావా? అత్తయ్యకి చెప్తావా? వెళ్ళి చెప్పు, వెళ్ళు. నువ్వు చెప్పలేవు. ఎందుకంటే ఈ ఇంట్లో ఉండడం నీకు కూడా అవసరం. నువ్వు కూడా నన్ను బెదిరించే పొజిషన్లో లేవు కాశీ, గుర్తుపెట్టుకో. మనకి కిరికిరి. నాకే పైసలు ఇయ్యవా? మళ్ళా నాకు వార్నింగ్ ఇస్తావా? నీ ఆఫీస్లో ఈరోజు సంధి కిష్కింద కాండనే. రెడీగా ఉండు సింధు. చెప్పండి మేనేజర్ గారు. మేడం, పోయిన వారం ఫండ్స్ రిలీజ్ చేశాము. పనులు మొదలయ్యాయి. ఈ వారం ఇవ్వకపోతే పనులు ఆగిపోతాయి. మనం 2 రోజుల్లో ఫండ్స్ అరేంజ్ చేయాలి మేడం. అలాగే, తప్పకుండా చేద్దాం. ఓకే మేడం. కోరి కష్టాలు కొని తెచ్చుకోవడం అంటే ఇదే. నా చేతులతో నేను ఒక రౌడీగాడిని యష్ స్థానంలోకి తీసుకురావడం ఏంటి? అక్కడ నా యష్ గతం మర్చిపోయి నన్ను గుర్తుపట్టకపోవడం ఏంటి? ఇక్కడ ఈ కాశీగాడు ఛాన్స్ దొరికితే అత్తయ్య నన్ను అపార్థం చేసుకునేలా చేస్తున్నాడు. ఇంకో పక్క ప్రాజెక్టు పనులు జరగాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎక్కడున్నాయో యష్కి తప్ప ఇంకెవరికీ తెలీదు. ఆఫీస్లో, ఇంట్లో ఉన్న ఈ సమస్యలన్నీ తీరాలంటే యష్ ఇంటికి రావడం ఒక్కటే దారి. తన్నిక్కడికి తీసుకురావాలి. కానీ ఎలా? ఒకసారి డాక్టర్తో మాట్లాడాలి. యష్ గురించి మీకు మొత్తం తెలుసు డాక్టర్. తనిప్పుడు ఏదీ గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆయన్ని ఇక్కడికి తెచ్చుకోవాలి. అప్పుడే నేను చాలా ప్రెషర్స్ నుంచి బయటపడతాను. ఈ ప్రాజెక్ట్ ఎలా అయినా పూర్తి చేసి అందరికీ న్యాయం చెయ్యాలి. కానీ ఎలా డాక్టర్? తనకి జ్ఞాపకాల్ని ఎలా తీసుకురాగలను? మీ జ్ఞాపకాలు తనకి ఒక్కటైనా గుర్తొస్తే దాని నుంచి మెల్లమెల్లగా ఒక్కోటి గుర్తొచ్చే అవకాశం ఉంది. మీకు వీలైతే తనకి దగ్గరగా, తనతో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి. ఇది మెడిసిన్స్తో తగ్గేది కాదు. మీరు కలిసి చేసిన పనులు, తిరిగిన ప్రదేశాలు, మాటలు గుర్తు చేస్తే ఉపయోగం ఉండొచ్చు. అర్థమైంది డాక్టర్. నేనేం చేసైనా యష్కి దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తాను. అక్క, నాకు చాలా భయం అవుతుంది. ఆ ఓబుల్ రెడ్డి ఇడిచిపెట్టే రకం కాదని నాకు ఇప్పుడిప్పుడే అర్థమైతుంది. ఇక మనం ఏం చేయలేమా? వాడు నిజంగానే నిన్ను పెళ్లి చేసుకునేదాకా వెళ్తాడా? అవసరమైతే నేను బలైపోతాను గాని నీకు మాత్రం ఏమి గానివ్వను అక్షయ. నువ్వు అస్సలు కంగారు పడ మాకు. ఇప్పుడు చూస్తే అన్న కూడా 2 కోట్ల అప్పు తీర్చే పరిస్థితుల్లో లేడు. గటు చూస్తే అమ్మనేమో అన్నను గిట్ల మాటలతోనే శాపనార్థాలు పెడుతూ బాధ పెడుతూనే ఉండదు. ఎటు చూసినా గా ఓబుల్ రెడ్డితో నేను పెళ్లి కొప్పుకుంటేనే కనీసం మీ ఇద్దరికైనా మనశ్శాంతి ఉంటదని నాకు అనిపిస్తుంది. అమ్మ శాపనార్థాల కన్నా ఇప్పుడు నువ్వు నన్ను అంటున్న మాటలే నన్ను చంపేస్తున్నాయమ్మా. అన్నా, నిన్నటి వరకు నేను ధైర్యం కోల్పోయినా నువ్వు కోల్పోలేదు. ఈ సమస్య ఎలాగైనా తీరుతుందని చెప్పేదానివి. అలాంటిది నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేను నిజంగానే చచ్చిపోయినట్టు. అట్లా మాట్లాడమాకన్నా ప్లీజ్. నేను చేసిన అప్పులకి నీ జీవితాన్ని ఎలా బలి చేస్తాను? నా ప్రాణం అడ్డు వేస్తానే గాని వాడితో నీ పెళ్లి మాత్రం జరగనివ్వను. మీరు బాధపడకండి. ఇన్నాళ్ళు నన్ను నమ్మారు కదా, ఇక మీద కూడా నన్ను నమ్మండి. అన్నా, అన్నా,
ఆ దేవుడు నా జ్ఞాపకాలు ఎందుకు పోగొట్టాడో, నాకేం జరుగుతుందో నాకు తెలీదు. కానీ మీరు పిలిచిన అన్నా అన్న పిలుపుకి, కాపాడిన ఈ ప్రాణానికి ఖచ్చితంగా నేను రుణం తీర్చుకుంటాను. మీకేమీ కానివ్వనమ్మా. ఇది నేను మీకు ఇస్తున్న మాట. ఇదేంటి ఇంత ఉదయాన్నే ఇంత హడావిడిగా రెడీ అవుతుంది? పైగా మునుపెన్నడూ లేనంత అందంగా చీర కట్టుకుంది. అసలు ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తుందబ్బా? వావ్, నువ్వు ఈరోజు చాలా బాగున్నావమ్మా. అవునమ్మా, నువ్వు చాలా బాగున్నావు. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ ఇంత పొద్దున ఎక్కడికి వెళ్తున్నావమ్మా? బయటికి వెళ్తున్నాను, నాన్న దగ్గరికి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం నేను చూపిస్తాను. కాశీ గారికి నా కంపెనీలో జాబ్ ఇస్తాను. మీది చాలా మంచి మనసండి. అంటే ఈ చీరకట్టులో మిమ్మల్ని చూస్తుంటే ఒక ఆంటీ లాగా చాలా గౌరవంగా కనిపిస్తున్నారు. నాకు మీ కాళ్ళు పట్టుకుని థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది మేడం. ఆగు ఆగు.